friends, this is KR YouTube channel. Now we are going to Karnataka state to Bidar Narasimha Swami temple. Now our family is traveling. Hi. 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 Now how you are feeling? Now how you are feeling? ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది, ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంచెం కూర్చోవాలని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇదంతా టెంపుల్. మనం ఇప్పుడు బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ వాటర్లోంచి వెళ్ళాలంటే, దర్శనం చేసుకోవాలంటే చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ ఇది ఏదో బావిలాగా ఉంది. దీన్ని మొత్తం మూసేశారు. ఇది ఎప్పటితో పురాతన బావి అంటే దీనికి కొన్ని కోరికలు కోరుకొని దానికి ముడుపులు కట్టినట్టు కూడా ఉన్నాయి. ఎవరు అడిగితే చెప్తున్నారు దీనికి ముడుపులు కడతారని. ప్రజెంట్ దీన్ని అయితే క్లోజ్ చేసి ఉంచారు. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అయింది, మెట్లు. సో అందరూ కూడా ఇక్కడ చెప్పులు ఇప్పేసి, ఇక్కడ పక్కన చెప్పుల స్టాండ్ ఉంది, ఆ చెప్పుల స్టాండ్లో పెట్టేసి నడుచుకుంటూ పైకి వెళ్తారు. అయితే ఎవరన్నా ఇట్లా మొక్కున్న వాళ్ళు ఇట్లా మెట్లు పూజ కూడా చేస్తారంట. సో అందుకే మ్యాక్సిమం అందరూ కూడా చెప్పులు వేసుకొని మెట్లు ఎక్కరన్నమాట. हो सकता है आपको भीड़ में नहीं होगा हो, बस शर्त है ये जो महाप्रसाद है ये हिंदी वाली कर रही ये हिंदी वाली. ఇక్కడ నుంచి క్యూ ఉందండి. ఇక్కడ లగేజ్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉందండి. ఇక్కడ అడిగితే 100 రూపీస్ లైన్ ఒకటి, 10 రూపీస్ లైన్ రెండు ఉన్నాయి. బట్ 2 లైన్లు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. చాలామంది అయితే 100 రూపీస్ లైన్లో ఉన్నారు. లైన్ కూడా పెద్దగా ఉంది. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి జయంతి అంటండి, అందుకని జనం ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము అనుకోకుండా వచ్చాము ఈరోజు. అసలు ఈరోజు అనుకోలేదు మేము అట్లా జయంతి అని, అనుకోకుండా వచ్చాము ఈరోజు హాలిడే అని. లక్కీగా ఈరోజు లక్ష్మీనరసింహస్వామి జయంతి అవటం మా అదృష్టము. చూద్దాం ఒకసారి. మోక్ష చైతన్య ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రాజముఖే రాజద్వారే సర్వత్ర సకల కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మనక్షత్ర నామనక్షత్ర జన్మాంశ నామాంశ వశాచ్చ మహాదశ అంతర్దశ అంతరాంతర్దశ सूक्ष्मदशा
प्राणदश वसात् षड्बल वेध वसात् गोचार वेध वसात् वामवेध वसात् त्रिविध शास्त्रोक्त वेद वसाच्च ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त आनुकूल्य शुभफल एकादश स्थान फल वाप्यर्थं मम इष्टदेवता कुलदेवता अनुग्रह सिद्ध्यर्थं कायिक वाचिक मानसिक त्रैवर्णिक अशेषपाप निवृत्तिद्वारा लक्ष्मी नृसिंहस्वामी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम आध्यात्मिक आदिभौतिक आदिदैविक दुःखत्रय निवृत्ति अर्थं मम बाल्य कौमार यौवन वृद्धत्वेषु जागृत स्वप्न सुषुप्त अवस्थासु विदाहारा गुणगौरी कुमना संताना तेजोनि कुम्भमगेशारा वीरेन्द्रालुगुणा शोभा शोभारा रोजन्ते भवरे धरणी गागरिया देव मंगलमूर्ति हो श्री मंगलमूर्ति दर्शन मात्रे माना स्मरणे मात्रे माना कामना पूर्ति जय देव लंबोदर पीतांबर फणिवर वंदना करुणा सौंदा वक्र दुंड देवेना दासनावाता वाका हे सदना संकष्टे भावाहे निर्वाणे रक्षावे सुरवर वंदना जय देव मंगलमूर्ति हो श्री मंगलमूर्ति दर्शन मात्रे माना स्मरणे मात्रे माना कामना पूर्ति जय देव पूरा महानी गानदी मंगल सजाने यादनाते विद्यारमणीयं समर्पयामि रक्षा ఇప్పుడు క్యూ లైన్లో దగ్గరకు వచ్చే టెంపుల్ దగ్గరకు వచ్చాము. నెక్స్ట్ వాటర్ నడవాలంట, చూడము. We'll see the episode how you did, and you'll check and how you'll get comments. Let's see. ముఖద్వారం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నుంచి వాటర్లో దిగాలంటున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బీదర్. వాటర్ దిగాలండి. గోవింద. చూడండి, ఇక్కడి నుంచి వాటర్లో వెళ్ళాలి స్వామిని దర్శనం చేసుకోవడానికి. చూడండి, వాటర్ చాలా లోతుగా ఉన్నాయి. పట్టుకోరు ఆగు. ఫోన్ పట్టుకో. స్టెప్ ఉంది అనా? ఎక్కడున్నాడు? స్టెప్ ఉంది, ఇంకో స్టెప్ ఉంది. దానా ఫోన్ పట్టుకో, గట్టి పట్టుకో. ఏళ్ళు తగ్గించుకో. ఇంకో స్టెప్ ఉందండి, చూడండి. ఇదే
అత్తయ్య స్లోగా ఇంకో స్టెప్ దిగింది. రైట్, అందరూ ఒక డైట్ వచ్చారా? రైట్, అది ఫోన్ బైక్ పెట్టరా. అందరూ ఒక డైట్ వచ్చారు కదా? రైట్ రైట్. నెక్స్ట్ చూడండి చూడండి. ఇక్కడ లోతు ఎక్కువగానే ఉందండి, పర్వాలేదు, అయినా కానీ భయం ఏం లేదు. మంచిగా పిల్లల్ని కూడా ఎత్తుకున్నా కానీ పిల్లలు వాటర్లో దిగటం వల్ల వెయిట్లెస్ అవుతున్నారు. సో ఈజీగా క్యారీ చేయొచ్చు పిల్లల్ని, ప్రాబ్లం లేదు. చూడండి లోతు అయితే బాగానే ఉంది, అయినా కానీ ఏమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా చాలా బాగుంది. దిగేటప్పుడు కొంచెం అనిపించింది కానీ భయం అనిపించింది, కానీ దిగిన తర్వాత మాత్రం చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, మంచిగా, ప్రాబ్లం ఏం లేదు, చక్కగా ఉంది, చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. చూడండి ఫస్ట్ టైం ఇంత లోతు వాటర్లో దిగటము, ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇట్స్ రియల్లీ అందరూ ఒకసారి అయితే వచ్చి చూడాల్సిన ప్లేసు. ఇది ఒక డిఫరెంట్ ఎంజాయ్మెంట్ అండ్ దేవుని దర్శించుకోవడంలో ఇది ఒక రకమైన థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంది, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా. మునుగు సార్, మునుగు 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 మునుగురా మునుగు. ముక్కు మూసుకో ముక్కు మూసుకో ముక్కు మూసుకో మునుగు 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 మునుగు. లేదు మునుగమ్మ ఒకసారి మునుగు. గోవిందా గోవిందా. చాలు చాలు చాలే. గోవిందా నుంచో 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 హైట్ లేదుగా. ఓకే గోవిందా. చెప్పు చెప్పు గోవిందా. గోవిందా గోవిందా. చూడండి నేను వాటర్లోంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. లోతు అయితే పర్లేదు, పెద్దవాడైతే మునిగిపోరు.
వాటర్లో చాలా దూరం ఉంది నడిచేది. ఇంత దూరం కూడా పిల్లలు మాత్రం మంచి దిగే ముందు భయపడ్డారు, కానీ దిగిన తర్వాత మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అస్సలు భయపడలేదు, ఎవరు కూడా భయపడలేదు. మంచిగా అందరూ కూడా గోవిందనామాలు చెప్పుకుంటూ పోతున్నారు. చాలా భక్తితోటి మంచిగా అందరూ గోవింద గోవింద అంటున్నారు అందరూ. చాలా 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 బాగుంది. అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఎవ్వరు కూడా భయపడలేదు, భయపడే పని కూడా లేదు. ఎందుకంటే అంతా బాగుంది. యాజమాన్యం కూడా మంచిగా ఫెసిలిటీ బాగా కల్పించింది. లోపల ఇట్లా గాలి ఫ్రీగా ఆడటానికి పైన అన్నీ పెట్టింది. ఒక పైప్ ద్వారాగా హాట్ ఎయిర్ పంపిస్తుంది లోపలికి. సో అది చాలా చాలా బాగుంది. దానివల్ల వాటర్ అయితే మరీ చల్లగా అయితే ఏం లేవు, మంచిగా ఉంది. హ్యూమిడిటీ కూడా చాలా తక్కువగా ఉంది. జనరల్గా అయితే మీకు సొరంగంలో అంటే మీకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, బట్ ఇక్కడ మాత్రం హ్యూమిడిటీ అసలు ఏం లేదు. ఎందుకంటే పైనుంచి వాళ్ళు పైన పైప్ ద్వారాగా హాట్ ఎయిర్ పంపిస్తూ ఉన్నారు. సో దానివల్ల హ్యూమిడిటీ అనేది మీకు ఇక్కడ అసలు ఏముండదు. సో స్వెట్టింగ్ కానీ అట్లా ఏముండదు. బ్రీతింగ్ మంచిగా నార్మల్గా మంచిగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఏజ్డ్ అసలు ఎవరు కూడా ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడ నేను చూస్తున్నాం కదా, ఇక్కడ ఏజ్ అబౌట్ 60 years వాళ్ళు కూడా కనబడుతున్నారు. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఎటువంటి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది ఎటువంటిది ఏం ప్రాబ్లం లేదు. హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం కానీ అట్లయితే ఏం లేదు. సో చాలా బాగుంది. మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. ఇది మాత్రం ఇలా పైప్ ద్వారా హాట్ ఎయిర్ పంపించడం అనేది మంచి థాట్ అది. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా చాలా బాగుంది. అందరూ కూడా ఒకసారి విజిట్ చేయవచ్చు దీన్ని. గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచిన దేవుడంట. అందుకే ఇక్కడ ఎంతటి ప్రాముఖ్యత. ఇక్కడ ఒక గృహలో ఇట్లా పిలిచాడు. సో ఇది మాత్రం చాలా చాలా మహిమగల దేవాలయం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా సరే ఉంది ఆ స్వామిని దర్శించుకొని ఏదైనా కోరికలు కోరుకుంటే కంపల్సరీగా తిరుగుతాయని చెప్పి అనేసి చెప్తున్నారు. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం చాలా మహిమగల టెంపుల్ అని చెప్తున్నారు. సో అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి దేవుడిని అనేది దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ గోవిందా అనుకుంటూ వాటర్లో నడుచుకుంటూ పోతున్నారు. చూడండి మీరు.
సరిపో 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 చలో గోవిందా గోవిందా ఏ అక్క వెళ్ళిపోయిందని ముందుకెళ్ళిపోయింది పట్టుకున్నా పట్టుకున్నా గోవిందా 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 డాడీ చూడు అక్కడ 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 మమ్మీ దగ్గర ఉండు తారక దిగదు భయం తారక మరి దిగదు గోవిందా 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 చెప్పు గోవిందా గట్టి చెప్పాలి గోవిందా అట్లా గోవిందా 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 లక్ష్మీ వెంకటరమణ గోవిందా 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 आगे छोटी है जगह గోవిందా 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 గోవిందా
గోవింద లక్ష్మీ వెంకటరమణ లక్ష్మీ వెంకటరమణ ఇట్లా వచ్చేసిన తిరిగి వచ్చేసిన అగో దాని కూర్చుంది నువ్వు కడ్డీ మీద గోవింద గోవింద చెప్పు చెప్పు గోవింద అట్లా గోవింద కింద ఉండకుండా ఆడు నీళ్ళు అతను చూడాడు చారు ఇక్కడ సరిపోయింది లెంత్ ఆడుందా కాళ్ళు అవుతుందా లేదా అడగమ్మా కాలు అడగమ్మా అక్కడ తగ్గితే వాళ్ళకి స్వామివారి దగ్గరికి వచ్చేసాము. గోవింద 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 స్టెప్స్ స్టెప్స్ దర్శనం దగ్గరికి వచ్చేసాము. గోవింద 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 Daddy,
Say some words, your experience. Nice. దేవుడు అందరూ మంచి Nice. So nice. Ready? Ready? Hey, madam. Hey, madam. లక్ష్మీ వెంకటరమణ